శ్రీశైలం ఎడమకట్టు ఎస్ఎల్బీసీ టన్నెల్లో చిక్కుకుపోయిన కార్మికులను కాపాడేందుకు రెస్క్యూ టీం చేస్తున్న ప్రయత్నాలు ముందుకు సాగడం లేదు. నిన్న రాత్రి ఎన్డీఆర్ఎఫ్ బృందం టన్నెల్కు వెళ్లింది. 8 మంది కార్మికులను క్షేమంగా బయటకు తీసుకొచ్చేందుకు ప్రయత్నించింది. అయితే 12 కిలోమీటర్ల మేర లోపలికి వెళ్లగానే సమస్యలు తలెత్తాయి. మోకాళ్ల లోతు వరకు బురద పేరుకుపోయింది. అంతేకాకుండా నీటి ప్రవాహం ఎక్కువగా ఉండటంతో వెళ్లిన కాసేపటికే ఎన్డీఆర్ఎఫ్ బృందం వెనక్కొచ్చేసింది. డ్రోన్లను టన్నెల్లోకి పంపించి పరిస్థితిని పరిశీలించే ప్రయత్నం చేస్తున్నారు. డీవాటరింగ్ చేసినా నీటి ప్రవాహం తగ్గకపోవడంతో ఎలా ముందుకు వెళ్లాలా అనే విషయంపై ఎన్డీఆర్ఎఫ్ టీం ప్లాన్ చేస్తుంది. మరోవైపు టన్నెల్లో 12 కిలోమీటర్ల వరకే ఆక్సిజన్, విద్యుత్ పైప్ లైన్లున్నాయి. దీంతో లోపల చిక్కుకుపోయిన 8 మంది కార్మికుల పరిస్థితి ఎలా ఉందా అనే టెన్షన్ కనిపిస్తోంది. నిన్న ఉదయం శ్రీశైలం ఎడమకట్టు కాల్వ టన్నెల్ ఎస్ఎల్బీసీ వద్ద ప్రమాదం జరిగింది. ఉదయం 8:30 గంటల సమయంలో టన్నెల్ పైకప్పు కూలి 8 మంది కార్మికులు చిక్కుకున్నారు. కార్మికులను రక్షించేందుకు ప్రమాద స్థలంలో ప్రభుత్వం సహాయక చర్యలు చేపట్టింది. ఎస్ఎల్బీసీ టన్నెల్ ఘటనలో 2 ఇంజనీర్లు, 6 కూలీలు బురదలో చిక్కుకుపోయారు. వారిని రక్షించేందుకు అధికారులు చర్యలు చేపడుతున్నారు. నిన్న సహాయక చర్యలను పర్యవేక్షించిన నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ రోజు మరోసారి టన్నెల్ వద్దకు వెళ్లనున్నారు. పరిస్థితులను సమీక్షించి టన్నెల్లో చిక్కుకున్న వారిని కాపాడేందుకు ఉన్న అవకాశాలను పరిశీలించనున్నారు. వారిని ఎలాగైనా రక్షించాలనే ప్రభుత్వం చర్యలు చేపడుతుంది. ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది, ఇంజనీర్లతో చర్చలు జరుపుతూ తగిన చర్యలు తీసుకుంటుంది. శ్రీశైలం ఎడమగట్టు ఎస్ఎల్బీసీ టన్నెల్లో చిక్కుకుపోయిన కార్మికులను కాపాడేందుకు రెస్క్యూ టీం చేస్తున్న ప్రయత్నాలు ముందుకు సాగడం లేదు. నిన్న రాత్రి ఎన్డీఆర్ఎఫ్ బృందం టన్నెల్కి వెళ్లింది. 8 మంది కార్మికులను క్షేమంగా బయటకు తీసుకొచ్చేందుకు ప్రయత్నించింది. అయితే 12 కిలోమీటర్ల మేర లోపలికి వెళ్లగానే సమస్యలు తలెత్తాయి. మోకాళ్ల లోతు వరకు బురద పేరుకుపోయింది. అంతేకాకుండా నీటి ప్రవాహం ఎక్కువగా ఉండటంతో వెళ్లిన కాసేపటికే ఎన్డీఆర్ఎఫ్ బృందం వెనక్కొచ్చేసింది. డ్రోన్లను టన్నెల్లోకి పంపించి పరిస్థితిని పరిశీలించే ప్రయత్నం చేస్తున్నారు. డీవాటరింగ్ చేసినా కూడా నీటి ప్రవాహం తగ్గకపోవడంతో ఎలా ముందుకు వెళ్లాలా అనే విషయంపై ఎన్డీఆర్ఎఫ్ టీం ప్లాన్ చేస్తుంది. మరోవైపు టన్నెల్లో 12 కిలోమీటర్ల వరకే ఆక్సిజన్, విద్యుత్ పైప్ లైన్లున్నాయి. దీంతో లోపల చిక్కుకుపోయిన 8 మంది కార్మికుల పరిస్థితి ఎలా ఉందా అనే టెన్షన్ కనిపిస్తోంది. నిన్న ఉదయం శ్రీశైలం ఎడమగట్టు కాల్వ టన్నెల్ ఎస్ఎల్బీసీ వద్ద ప్రమాదం జరిగింది. ఉదయం 8:30 గంటల సమయంలో టన్నెల్ పైకప్పు కూలి 8 మంది కార్మికులు చిక్కుకున్నారు. కార్మికులను రక్షించేందుకు ప్రమాద స్థలంలో ప్రభుత్వం సహాయక చర్యలు చేపట్టింది. ఎస్ఎల్బీసీ టన్నెల్ ఘటనలో 2 ఇంజనీర్లు, 6 కూలీలు బురదలో చిక్కుకుపోయారు. వారిని రక్షించేందుకు అధికారులు చర్యలు చేపడుతున్నారు. టన్నల్ కాదు. నిన్న సహాయక చర్యలను పర్యవేక్షించిన నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ రోజు మరోసారి టన్నెల్ వద్దకు వెళ్లనున్నారు. పరిస్థితులను సమీక్షించి టన్నెల్లో చిక్కుకున్న వారిని కాపాడేందుకున్న అవకాశాలను పరిశీలించనున్నారు. వారిని ఎలాగైనా రక్షించాలనే ఆలోచనలో ప్రభుత్వం
చర్యలు చేపడుతుంది. ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది ఇంజనీర్లతో చర్చలు జరుపుతూ తగిన చర్యలు తీసుకుంటుంది. ఏమద్దు అదే రోజు తీసుకోమంటే More of their labor are trapped inside, and two mission operators from the American Robbins company also are now stuck inside. So today we could not, we could not enter the tunnel today because of there was suspicion that some other place also may be a fault line. So we are calling for geological survey, maps and everything else. We've spoken to the Indian Army, we've spoken to the NDRF. All of them have reached now, and whole night they'll be working on it. And then we will be going into the tunnel, doing desilting, dewatering, and then trying to rescue the 8 people. No, the point is making is you can go till 150 meters. वही तो वो बता रहा है 200 मीटर का प्रीमियम है 150 नहीं 150 मीटर नहीं जा सकते। ये तो इनिशियल फेज है, प्रीमियम में ये तो इनिशियल फेज है जहाँ से आप एंट्री करेंगे, उसके बाद आगे क्या मिलेगा आपको नहीं पता, इसके अंदर नहीं गए। టన్నెల్ దగ్గర తాజా పరిస్థితిని మా ప్రతినిధి అహ్మద్ అందిస్తారు. ఎస్ఎల్బీసీ సొరంగ ప్రమాదంలో టన్నెల్లో చిక్కుకున్నటువంటి 8 మందిని కాపాడేందుకు చేపడుతున్నటువంటి రెస్క్యూ ఆపరేషన్ ముందుకు సాగడం లేదు. నిన్న 10:30 గంటల సమయంలో లోపలికి వెళ్లినటువంటి ఎన్డీఆర్ఎఫ్ బృందాలు 12 కిలోమీటర్ల మేర ప్రత్యేక రైల్లో ప్రయాణించాయి. ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని సమీక్షించాయి. ఎన్డీఆర్ఎఫ్ బృందాలతో పాటు ఎస్డీఆర్ఎఫ్, తర్వాత సింగరేణి, ఇక్కడ ఉన్నటువంటి రాబిన్స్ కంపెనీకి సంబంధించినటువంటి ఇంజనీర్లు, జయప్రకాష్ కు సంబంధించినటువంటి ఇంజనీర్ల బృందం అంతా కూడా అక్కడికి వెళ్ళింది. అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని ఎన్డీఆర్ఎఫ్ బృందాలకు ఇక్కడ స్థానిక ఇంజనీర్లు వివరించారు. 12 కిలోమీటర్ల వరకు ప్రత్యేక రైల్లో వెళ్లినటువంటి ఈ బృందాలు ఆ తర్వాత ముందుకు సాగలేనటువంటి పరిస్థితి నెలకొందని చెప్పేసి చెప్తున్నారు. ప్రధానంగా 12 కిలోమీటర్ల తర్వాత టన్నెల్లో నీరు బాగా ఉంది, మోకాళ్ళ లోతుకు పైగా నీరు ఉండటంతో ముందుకు వెళ్లలేని పరిస్థితి నెలకొంది. ఆ తర్వాత కొద్ది దూరము నడుచుకుంటూ ముందుకు వెళ్లాము. డ్రోన్ కెమెరాల సహాయంతో లోపల ఉన్నటువంటి పరిస్థితిని మేము సమీక్షించే ప్రయత్నం చేశాము. అయినప్పటికీ కూడా అక్కడ సిగ్నలింగ్ వ్యవస్థ లేకపోవడము, దాంతో పాటు మొత్తం చీకటిగా ఉండటము, తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ఆక్సిజన్ పైపులు కూడా లోపల కూలిపోవడంతో ఆక్సిజన్ సరఫరా కూడా లోపల లేదని నిర్ధారణకు వచ్చారు. సో మళ్ళీ వారంతా కూడా వెనక్కి దాదాపు 4 గంటల ప్రాంతంలో వెనక్కి వచ్చారు. వచ్చిన తర్వాత మరో బృందం కూడా ఆ ప్రాంతాన్ని పరిశీలించేందుకు వెళ్లింది. అందులో ప్రధానంగా సింగరేణి కార్మికులకు సంబంధించినటువంటి రెస్క్యూ బృందము లోపలికి వెళ్లింది. వారు కూడా వెనక్కి వచ్చారు. 12 కిలోమీటర్ల వరకే మేము వెళ్లేందుకు అనుకూలమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. అక్కడి నుంచి వెళ్లడానికి ఇబ్బందికరమైనటువంటి సిచ్యువేషన్ నెలకొందని చెప్పినటువంటి సిచ్యువేషన్ మొత్తం మీద అక్కడ నీరు రావటము, మట్టి పొరలు కూలటంతో ఆ నీరు మట్టి కలిసి మొత్తం బురదమయంగా మారిందని చెప్పేసి చెప్తున్నారు. అయితే 8 మంది కార్మికులకు సంబంధించినటువంటి వాళ్ళని బయటికి తీసుకొచ్చే అంశంపై ఆశలు సన్నగిలుతున్నాయని చెప్పేసి వారి కుటుంబ సభ్యులు చెప్తున్నారు. మరోపక్క లోపల సిగ్నలింగ్ వ్యవస్థ సరిగా లేదు కాబట్టి ఇక్కడి నుంచే సిగ్నల్స్ ఏర్పాటు చేసుకుని ఒక ప్రత్యేక వ్యవస్థతోటి లోపలికి వెళ్ళని చెప్పేసి ఈ అధికారుల బృందం భావిస్తోంది. మరోపక్క ఎన్డీఆర్ఎఫ్ కు సంబంధించినటువంటి బృందంతో పాటు స్టేట్ కు సంబంధించినటువంటి ఎస్డీఆర్ఎఫ్ బృందము, సింగరేణి బృందము, మరోపక్క ఇంకొంతమంది నిపుణులు ఇంజనీర్లతో కలిసి మరోమారు లోపలికి వెళ్లేందుకు సిద్దమవుతున్నారు. కొంతమంది కార్మికులను కూడా ఇక్కడి నుంచి వారితో పాటు తీసుకువెళ్లేందుకు వాళ్ళు ప్రయత్నిస్తున్నారు. ప్రధానంగా ఈ ఉదయం పూట ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్ లో ఇప్పుడు వచ్చిన తర్వాత అధికారులతో సమీక్షించి ఏం చేయాలి, ఎలా ముందుకు పోవాలన్న కోణంలో వీళ్ళు ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. ఇప్పటికే కొంతమంది కార్మికులను కూడా వాళ్ళు ఈ ప్రత్యేక రైల్లో ఎక్కించుకొని తీసుకెళ్లేందుకు సన్నద్దమవుతున్నారు. ప్రధానంగా డీవాటరింగ్ చేస్తే ఆ వాటర్ ని అక్కడి నుంచి తొలగిస్తే కొంత సమస్యకి పరిష్కారం లభించే అవకాశం ఉందని చెప్పేసి వాళ్ళు
భావిస్తున్నారు. వీరితో పాటు కొంతమంది ఇంజనీర్లు, అధికారులు వీళ్ళంతా కూడా ఈ ప్రత్యేక రైల్లో లోపలికి వెళ్లేందుకు సిద్ధమయ్యారు. వీళ్ళంతా లోపలికి వెళ్తున్నారు. లోపలికి వెళ్లిన తర్వాత ప్రధానంగా అక్కడ ఉన్నటువంటి వాటర్ని అంటే డీవాటరింగ్ చేసిన తర్వాత లోపలికి మళ్ళీ వెళ్లి పరిస్థితిని సమీక్షించే అవకాశం ఉంది. మొత్తం మీద రెస్క్యూ ఆపరేషన్ కి అక్కడ ఉన్నటువంటి నీరు, అక్కడ ఆక్సిజన్ లేకపోవటము, దాంతోపాటు విద్యుత్ లేకపోవటము, దాంతోపాటు డ్రోన్ కెమెరాస్ కి సిగ్నలింగ్ లేకపోవటము ఆటంకంగా మారాయని చెప్పేసి ప్రధానంగా పేర్కొనవచ్చు.